రంగారెడ్డి జిల్లా ఆమనగల్ బీఆర్ఎస్ రైతు దీక్ష గ్రాండ్ సక్సెస్ అయింది. రేవంత్ ఏలుబడిలో అన్నదాతలు పడుతున్న గోసను దీక్ష కళ్లకు కట్టింది. భారీగా తరలివచ్చిన రైతులు బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పాలనను ఎండగట్టారు. రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. నమ్మి ఓట్లేస్తే నట్టేటా ముంచారని ఫైర్ అయ్యారు. కష్టకాలంలో అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ పార్టీకి రైతులంతా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వానికి జై కొట్టారు. కేటీఆర్ నాయకత్వంలో అంతా ఒకటే, సర్కారుపై పోరాడదామని తేల్చి చెప్పారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి మనకు అందజేస్తారు. శేఖరాచారి, చెప్పండి, రంగారెడ్డి జిల్లా అమ్మనగల్లు బీఆర్ఎస్ రైతు దీక్ష గ్రాండ్ సక్సెస్ అయింది కదా, అలాగే రైతు భరోసా కానీ రుణమాఫీ అందక రైతులైతే దీనస్థితిలో ఉన్న పరిస్థితి, ఈ స్థితిలో బీఆర్ఎస్ పార్టీ రైతులకైతే అండగా నిలబడింది కదా, సో భారీ ఎత్తున రైతులు కూడా తరలి వచ్చారు. రైతులు ఏమంటున్నారు? రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి రైతు దీక్ష సభ సక్సెస్ విజయవంతమైందని స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ మనకు ఆమన్గల్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేరుకోగానే ఆమన్గల్ సమీపంలోకి చేరగానే భారీ ఎత్తున అక్కడికి వెళ్లి బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున వచ్చి ఘన స్వాగతం పలికారు. గజమాలతో స్వాగతం పలికారు, చప్పుళ్లతో స్వాగతం పలికారు. మాకు నిజంగా కూడా కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు ఇబ్బందులు ఉండేటివి కావని చెప్పేసి, ఇప్పుడు ప్రతి ఇబ్బంది వచ్చినప్పుడల్లా కేసీఆర్ గారు గుర్తొస్తున్నారని చెప్పేసి వాళ్ళకు అడుగడుగున వాళ్ళు ప్లే కార్డును ప్రదర్శిస్తూ, వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి మోసాలను ప్లే కార్డు ద్వారా ప్రదర్శిస్తూ వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఆమన్గల్ పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా ఏదైతే మాడుగుల సభలో జరిగినటువంటి ఈ రైతు దీక్ష సభ ఉందో అక్కడి వరకు కూడా ఇసుక వేస్తే రాలనంత రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, పెద్ద ఎత్తున మహిళలు, యువకులు చాలా మంది కూడా వచ్చేసి స్వాగతం పలకడంతో పాటు ఆ రోడ్ షోలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా రైతులకు ఎంత సమస్య ఉందనేది చెప్పడానికి ఈ బీఆర్ఎస్ నిర్వహించినటువంటి రైతు దీక్ష సభ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. రైతులు నిజంగా ప్రతి నిత్యం కూడా కష్టపడతా ఉన్నారు. రైతు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ కూడా అయ్యిందా అని చెప్పేసి కేటీఆర్ గారు సభలో అడిగినప్పుడు అంటే దాదాపుగా 80% పబ్లిక్ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు రుణమాఫీ కాలేదని చెప్పారు. తర్వాత రైతు భరోసా ఎక్కువ ఇచ్చే మాట దేవుడు ఎరుగు, అసలు గతంలో ఇచ్చే కేసీఆర్ ఇచ్చేటువంటి రైతు బంధు కూడా బంద్ అయిందన్న విధంగా వాళ్ళు నినదించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే రైతులు పెద్ద ఎత్తున తరలి రావడానికి, స్వచ్ఛందంగా తరలి రావడానికి రైతులకు ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నినదించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ప్రతి అడుగడుగున కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఆయన ఏది అడిగినప్పటికీ కూడా ప్రతి మంచి రెస్పాన్స్ వచ్చినట్టుగా మనకు రెస్పాన్స్ వచ్చింది. ఆ రైతు విషయంలో కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఉండింది, కేసీఆర్ గారు ప్రభుత్వం ఎట్లా ఉండింది అని చెప్పినప్పుడు నిజంగా కూడా ఒక్కొక్కరు లేచి వాళ్ళు నినదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతి రోజు కూడా ప్రతి నిత్యం కూడా మేము కేసీఆర్ ను తలుచుకుంది పూటనే గడవట్లేదని చెప్పేసి, ఆ రోజు మేము కేసీఆర్ గారు చెప్పినప్పుడు వినకుండా కాంగ్రెస్ కు ఓట్లు వేసి మేము చాలా పొరపాటు చేశాం, పెద్ద ఎత్తున తప్పులు చేశామని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళలైతే వాళ్ళు చెప్తున్నటువంటి కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పటి ప్రతి మాట కూడా ఏకీభవించారు. అంటే మహిళలకు డబ్బులు ఇస్తామని చెప్పారు, నెల నెలకు అత్తకు కోడలకు ఇస్తామని చెప్పినారు, అది మోసం చేశారు. పెన్షన్ పెంచుతామన్నారు, అది మోసం చేశారు. స్కూటీలు ఇస్తామన్నారు, అది కూడా మోసం చేశారు. అసలు మహిళలకు ఒక ఉచిత బస్సు ఇచ్చి లేని పంచాయతీ పెట్టారని చెప్పేసి మహిళలు వాళ్ళ పర్సనల్ గా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అయితే చాలా హామీలు ఇచ్చింది, బట్ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని పట్టించుకోలేదు. ముఖ్యంగా రైతులను పట్టించుకోవాల్సిన పరిస్థితి కానీ రైతులను కూడా పట్టించుకోవట్లేదు. సో కేటీఆర్ ఈ దీక్ష ద్వారా రైతులకు ఎట్లాంటి భరోసాని ఇచ్చారు? రైతుల కళ్ళలో మనం ఎలాంటి ఆనందం వ్యక్తం చేశారు వాళ్ళు? మొత్తంగా చూసినట్టయితే మమత రైతు దీక్షకు వస్తున్నటువంటి మహిళలు కావచ్చు, తర్వాత రైతులను కావచ్చు, ఇక్కడ కోర్టు అంటే ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి. ఇంతే మందితో ఉండాలని చెప్పేసి తెలిసిన ఏదైతే కోర్టు డైరెక్షన్ ఇచ్చిందో దాన్ని గౌరవిస్తూ అంటే వచ్చినటువంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి దానికి స్వచ్ఛందంగా రైతులు, మహిళలు వచ్చి కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా వాళ్ళు నిజంగా కూడా మేము పొరపాటు చేశాం,
మీరు చెప్తున్నదంతా కూడా నిజమే. గతంలో అంటే కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు ఇబ్బందుల గురించి. అది ఈ రోజు తూచా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. కాంగ్రెస్ వస్తే గోసపడతామని ముందే చెప్పారు. కానీ మేము వాళ్ళు ఎక్కిస్తామంటే ఆశపడి వచ్చాం, ఆశపడి ఓట్లు వేశాము. ఈ రోజు అది అక్షరాల వాళ్ళు నిజం చేస్తున్నారు, మోసం చేశారు. కాబట్టి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా తడాకా చూపిస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ గారికి వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తంగా కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు ప్రతిదీ కూడా కూలంకుషంగా అక్కడ వచ్చినటువంటి రైతులు, రైతు కూలీలు, మహిళలు, యువకులు ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి వాళ్ళు కేటీఆర్ గారి స్పీచ్ ని విని చాలా ఆనందపడ్డారు, సంతోషపడ్డారు. కాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ అని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే సుభిక్షంగా ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పుడు అంటే సభ అయిపోయిన తర్వాత కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సభ సక్సెస్ అయింది. తర్వాత రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో గ్రామాల్లో అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. తర్వాత ప్రశ్నించే గొంతుకలను కూడా కేసులు పెడతా ఉన్నారు. తర్వాత రైతులు మద్దతు ధర అడిగితే వాళ్ళపైన కూడా కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో ఈ రోజు రైతు దీక్షకు కేటీఆర్ గారు అటెండ్ అయ్యి వాళ్లకు దిశానిర్దేశం చేయడంతో పాటు వాళ్ళ లోపల ఒక అంటే మంచి మనోధైర్యాన్ని కల్పించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దానికి రైతులంతా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ సభ సక్సెస్ అయింది. చాలా అంటే అధికారంలో ఉన్నప్పుడు సభ సక్సెస్ అయితే కానీ అధికారం లేనప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున రావడం అంటే నిజంగా కూడా కేసీఆర్ ప్రభుత్వం పైన కానీ బీఆర్ఎస్ పైన కూడా ప్రజలకు మళ్ళీ విశ్వాసం రోజు రోజుకు పెరుగుతుంది. కాబట్టి ఎంత తొందర ఎలక్షన్స్ వస్తే అంత తొందర బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందన్న తరహాలో చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి సభ సక్సెస్ కావడంతో ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మమతా. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.